ఇక మరోవైపు కరెన్సీ ఎఫెక్ట్ సామాన్యులనే కాదు దేవాలయాల ఆదాయంపైన ప్రభావం చూపిస్తోంది. పూజారులకు మరీ సమస్యగా మారిపోయింది. భక్తులతో కళకళ్లాడే గుళ్లు ఇప్పుడు చిల్లర కొరతతో వెలవెలబోతున్నాయి. హారతి పళ్లాలు ఖాళీగా కనిపిస్తుండటంతో పూజారులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులపై స్పెషల్ స్టోరీ. ఆలయాలకు వెళ్లే భక్తులు దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత అర్చన చేసే పూజారికి తమ ఆర్థిక స్తోమతను బట్టి దక్షిణ ఇస్తారు. నోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా ఆలయాలకు భక్తుల తాకిడి తగ్గిపోయింది. జనం డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాంతో చాలా మంది ఆలయాలకు వెళ్లడమే మానేశారు. గుడులకు వచ్చే భక్తులు గతంలో 500, 116 కూడా వేసేవాళ్లు. ఇప్పుడైతే 50, 20, 10 రూపాయలే దక్షిణ పళ్లెంలో వేస్తున్నారు. దాంతో పూజారులకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. తమ జీవనాధారం హారతి పళ్లాలే అని ఇప్పుడు చిల్లర లేక ఎవరూ డబ్బులు వేయటం లేదని అంటున్నారు అర్చకులు. దేవుడి ప్రసాదం తయారు చేయడానికి కూడా డబ్బులు ఉండటం లేదని వాపోతున్నారు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. వీలైతే ఈ 2000 రూపాయల నోట్లకు బదులు 100 ఇచ్చుకుంటూ వస్తే బ్యాంకుకు వెళ్ళినా క్యూలో నిలబడ్డా కూడా వాడు 2000 ఇస్తున్నాడు తప్ప 100 నోట్స్ ఇవ్వట్లేదు. మేమేం చేయలేం పంతులు గారు అంటున్నారు తప్ప వాళ్ళు 100s ఇవ్వట్లేదు. దీనివల్ల ఆదాయం, దేవాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఆదాయం తగ్గుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆలయాల్లో మాత్రం ఆదాయం తగ్గింది, మాకు వచ్చేటువంటి ఆదాయం కూడా తగ్గింది. ఇబ్బందులు పడుతున్నాం. మరి ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎలా అవుతుంది అనేది మాత్రం అది భగవంతుడికే తెలియాలి. 500, 1000 రూపాయల నోట్ల యొక్క ప్రభావం చేత ఆలయాల్లో ప్రత్యేకించి భక్తులు వచ్చిన వాళ్ళు, గుళ్ళోకి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు 10, 20, 50 అలా 100 రూపాయలతో వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఏమిటి ఏం చెప్పేసారంటేనో వాళ్ళు వచ్చి ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ప్రశ్న ఏమిటి ఏం చెప్పేసారంటే చిల్లర ఉందా అనే ప్రశ్న వచ్చినప్పుడు మేము ఏమిటి ఏం చెప్పేసి లేదు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఏమిటి ఏం చెప్పేసి తిరిగి మళ్ళీ జేబులో పెట్టుకుని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా జరిగినప్పుడు మాకు అయ్యే నష్టం ఏమిటి ఏం చెప్పేసి వచ్చే దక్షిణ మాకు రావట్లేదు. దక్షిణ అనేది రాకపోయేవరకు ఏమవుతుంది, ఇది ప్రభావం మా జీవితం మీద పడుతూ ఉంటుంది, మా జీవితాల మీద పడుతూ ఉంటుంది. ఇక అర్చన టికెట్ల విషయంలో ఇవే సమస్యలు. పెద్ద నోట్లకు చిల్లర లేక చాలా మంది అర్చనలు, పూజలు చేయించుకోకుండానే వెనుదిరిగిపోతున్నట్లు అర్చకులు తెలిపారు. ఆలయాల హుండీల ఆదాయం తగ్గటంతో తమకు జీతాలు కూడా రావటం లేదని వాపోతున్నారు. దేవుళ్లకు ధూప దీప నైవేద్యాలు కూడా పెట్టలేకపోతున్నామని చెప్తున్నారు. మరి దక్షిణ ఇచ్చేటప్పుడు ఉదారత్వం జనాల్లో వాళ్ళు చూపించేటువంటి, అంటే కొంతవరకు నార్మల్గా పురోహితులతో ఎవరు పెద్దగా బేరం ఆడరు. అలాంటిది వాళ్ళ కష్టం చెప్పుకోలేక మాతో ఇబ్బంది పెడుతూ, ఆ ఇబ్బంది చెప్పుకోలేకుండా గురువులకు ఎలా చెప్పాలి అని తెలియకుండా కూడా కష్టపడుతున్నటువంటి విధానం స్పష్టంగా సమాజంలో కనబడతా ఉంది. కొంతమంది పూజకు చెప్పిన తర్వాత కూడా గురుగారు మా దగ్గర డబ్బు లేదు, మేము రాలేమని చెప్తున్నారు. ఇప్పుడైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఒకసారి వస్తున్నాయి, ఒకసారి రావడం లేదు. దాని ద్వారా డైరెక్ట్ వచ్చి చెక్ ఇవ్వడం, ముందు చెక్స్ మళ్ళీ వెళ్ళి డ్రా చేసుకోవడం, మళ్ళీ బ్యాంకు వెళ్ళడం రావడం చాలా కష్టం అవుతుంది. అది కూడా వ్రతానికి కూడా చాలా కష్టం. మొన్న కూడా సత్యనారాయణ కార్తీక మాసంలో కూడా చాలా మంది డబ్బులు ఇబ్బంది తర్వాత ఇస్తామని కొంతమంది 1000 రూపాయలు చెక్ ఇచ్చేసి తర్వాత చాలా కష్టం అట్లా కూడా చేస్తామండి. ఉన్నంత అడ్జస్ట్ చేస్తున్నాం కానీ ప్రాబ్లం అయితే చాలా ఉంది, చాలా తగ్గిపోయింది. ఈ 2 months నుంచి చాలా తగ్గినాయి. చిన్న ఆలయం చెప్పే అవసరం లేదండి, పెద్ద ఆలయంలో కనిపించడం లేదు. చిన్న ఆలయం ఇంకా చాలా దీని పరిస్థితిలో ఉంది. అంటే వాళ్ళకి పట్టించుకునే వాళ్ళు లేరు, ఆ గుళ్ళకి రారు కూడా రారు. నోట్ల రద్దుతో అర్చక వృత్తిపైనే ఆధారపడి బతుకుతున్న పూజారులకు మాత్రం ఆర్థిక ఇబ్బందులు తప్పటం లేదు. హుండీలో కానుకలు వేయటానికి ఇక ఆలయాల్లో కూడా స్వైపింగ్ మిషన్లు పెట్టాలని అంటున్నారు కొందరు భక్తులు.